వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. జూన్ నెలలో గ్రహాల యొక్క మార్పు గమనించినట్లయితే జూన్ 15వ తేదీన రవి మిథునంలోకి ప్రవేశించడం, కుజుడు జూన్ 6వ తేదీన సింహంలోకి ప్రవేశించేటువంటి స్థితి, బుధుడు జూన్ 6న మిథునంలోకి ప్రవేశించడం, జూన్ 22న కర్కాటకంలో కూడా ప్రవేశించేటువంటి పరిస్థితి జూన్ నెలలోనే. ఇక జూన్ 3వ తేదీన మేషంలోకి ప్రవేశించేటువంటి శుక్రుడు మీనంలోంచి. ఇది గ్రహస్థితిని బట్టి ఈ కన్యారాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉంది అని ఆలోచించినట్లయితే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విజయ పరంపరలు పొందేటువంటి గతం ఎప్పుడూ రాసేసి ఉన్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్తీర్ణత సూచనా పత్రాలు అనేటువంటి మీ చేతికి అందేటువంటి అవకాశం ఉంది. అలాగే సోదరులతోటి సోదరితోటి కొంత వివాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. యువకులతో కొంత వివాదపడేటువంటి పరిస్థితి ఉంది. జూన్ 6 నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వివాదాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. అలాగే ఆయుధాల పట్ల వాహనాల పట్ల కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. గతం ఎప్పుడూ కూడా చూడనటువంటి లాభాలు పొందుతారు. మరింత లాభాలు ఎప్పుడో మీరు సరుకు కొని మర్చిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి రూపాయికి రూపాయి పెరిగి 22వ తేదీన జూన్ 22కి ఇంకా అద్భుతమైనటువంటి లాభాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని విలువైనటువంటి వస్తువులు, అలాగే సున్నితమైనటువంటి వస్తువులు, గాజు వస్తువులు, అలాగే బంగారం లాంటి వస్తువులు కొంచెం మరుపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక చోట పెట్టి మరొక చోట వెతికేటువంటి అవకాశం ఉంటుంది. వాటి పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మరింత ప్రయోజనం పొందడం కోసం సర్పారాధన, జంట సర్పాలకు ఆరాధన చేయడం అనేటువంటిది, వాటికి అభిషేకం మంగళవారం చేయడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన.